భారత సారథి రోహిత్ శర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. అచ్చొచ్చిన వైట్ బాల్ క్రికెట్ లో టీమ్ ను సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని కెప్టెన్స్ లో మెన్ ఇన్ బ్లూ ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించి సెమీస్ కు క్వాలిఫై అయింది. ఇక తదుపరి న్యూజిలాండ్ మ్యాచ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా నాకౌట్స్ కు అర్హత సాధించింది భారత్. ఇక సెమీస్ ఫైనల్స్ లోని నెగ్గితే టీమిండియా ఖాతాలో మరో కప్పు వచ్చి చేరుతుంది. అందుకే మెగా టోర్నీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు హిట్ మ్యాన్. టీం గెలుపు కోసం వ్యూహాలు పన్నుతూ బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ ను త్రుటిలో చేజార్చుకుంది భారత్. ఫైనల్ వరకు ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్లిన రోహిత్ సేన తుదిమెట్టుపై జారి కప్పును చేజార్చుకుంది. అందుకే ఈసారి ఆ తప్పిదాలు జరగకూడదని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మెట్ లో జరుగుతున్న ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాల్సిందేనని పంతంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు క్రికెట్ తప్ప వేరే ధ్యాస లేదని రోహిత్ శర్మ అన్నాడు. తాను బతికేదే క్రికెట్ కోసమేనని తెలిపాడు. ఈ ఆటలోనే తాను సంతోషాన్ని వెతుక్కుంటున్నానని చెప్పుకొచ్చాడు. క్రికెట్ నా సర్వస్వం, నేను బతికేది ఈ ఆట కోసమే. ఈ గేమ్ నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరైనా ఇలాంటి ఆనందాన్ని వద్దనుకుంటారా అని రోహిత్ శర్మ ఎదురు ప్రశ్నించాడు. గేమ్ ను వదిలి ఉండలేనన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వరుస విజయాలపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్ లో ఆడిన తీరుపై హిట్ మ్యాన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. దేశానికి ఆడడం అంటే విరాట్ కు ఎంతో ప్రేమ అని, టీం కోసం ఏం చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. మ్యాచ్ ని ఫినిష్ చేయడం కోహ్లీకి ఇష్టం అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.